సిద్దిపేట జిల్లా కొడపాక మండలం జప్తినాచారం గ్రామంలో సర్పంచ్ గా గెలిచిన లక్కిరెడ్డి పావని శశిధర్ రెడ్డికి పలువురు శాలువాలు గప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గ్రామ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. గ్రామంలోని ప్రతి సమస్యను తెలుసుకుని పరిష్కార దిశగా పనిచేస్తామని చెప్పారు. ఎన్నికలలో గెలుపు ఓటములను నిన్నటితో వదిలేసి అందరం కలిసి గ్రామ అభివృద్ధికి పాటుపడదామన్నారు. తమ విజయానికి కృషి చేసిన జప్తినాచారం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జప్తినాచారం గ్రామ ప్రజలకు నా నమస్కారములు. నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు జప్తినాచారము, మురుకోన్పల్లి, దోనంపల్లి, రాజంపల్లి, ఒడ్డెర బస్తీకి నా శుభాభివందనములు. ఇళ్ళు, చిన్నలు, తాతలు, అవ్వలు, పిల్లలు, యూత్ వాళ్ళందరికీ నాకు భారీ మెజారిటీతో ఇంతగానం నాకు గెలిపించినందుకు, సహకరించినందుకు మీ ప్రతి ఒక్కరికి మీ అండదండలతో మీ వద్దనే నేనుండి మీకు అన్ని హామీలు ఏవేవి ఇచ్చానో అన్నీ చేస్తానని, మీకు సహకరిస్తానని, అందుబాటులోనే ఉండి మీ యొక్క సమస్యలను నా దగ్గరికి వచ్చి చెప్పండి, నేను వాటిని సాల్వ్ చేయగలనని హామీ ఇస్తున్నా. అందరికీ నా నమస్తే. మా ఫాదర్ కూడా ఇంతకుముందు సర్పంచ్గా ఉండే ఊరిని కూడా చాలా డెవలప్ చేసిండు. అదాన్నే స్ఫూర్తిగా తీసుకొని లేడీస్ రిజర్వేషన్లో మా భార్యను నిలబెట్టినాము. ఆమెకు కూడా ప్రజలందరూ ఆదరాభిమానాలతో అఖండ విజయం సాధించింది. ఇది మా విజయం కాదు, ఇది మన గ్రామ ప్రజల విజయము. అదేవిధంగా మన గ్రామాన్ని కూడా అందరం కలిసి డెవలప్ చేసుకుందాము. ప్రతి విషయంలో మీరు మాకు సహకరించండి. ఏదైనా విషయం ఉన్నా కానీ మా దగ్గరికి వచ్చి అడిగితే మేము దాన్ని ఖచ్చితంగా మేము సహకరిస్తాము. అన్ని పనులు సాల్వ్ చేద్దామనే వచ్చినాము. రావడం కూడా విలేజ్ డెవలప్మెంట్ చేద్దామనే వచ్చినాము. యూత్ పిల్లలు స్పెషల్లీ మీరు మన గ్రామాన్ని ముందు తీసుకుపోయేందుకు సహకరించాలి. పెద్దల సహకారం, పెద్దల ఆలోచనలతో కూడా వాళ్ళు ఏ విధమైన సూచనలు చేస్తే ఆ విధంగా కొంచెం నడుచుకుంటాం. మేము కూడా మాకు కూడా మీరు అందరూ సూచనలు చేయవచ్చు. ఆ సూచనలు మేము వెంబడే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మాకు శాతమైనంత మా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఊరిని డెవలప్ చేద్దామనే ఆలోచనతోనే మేము వచ్చినాము.